డీటెయిల్స్ చూస్తే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి చిహ్నమని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కర్మన్ ఘాట్ లో జరిగిన బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఒక మంచి మామూలు సాధారణంగా మంచి నైపుణ్యమైన విద్యను అందించడం కోసం సరస్వతి హై స్కూల్ ఏర్పాటు చేయడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులను గొప్పగా తయారు చేయడంలో వారు ముందుండడమే కాక ఫీజులు కూడా చాలా తక్కువ తీసుకుంటూ కొద్దిమంది పేదవారికి ఫ్రీగా కూడా ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు తల్లిదండ్రులకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఏమని ఉంటుంది, అబ్బా పెద్ద స్కూల్లో చదివిస్తే మంచిగుండు, కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే బాగుండాలని అభిప్రాయం ఉంటుంది. కూడా ఫాలో అవుతా ఉన్నారు. మన పిల్లలకి ఏది అవసరమో ఈ సమాజాన్ని బాగుపరచడానికి, రాష్ట్రాన్ని బాగుపరచడానికి, మన పిల్లలు భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఏది అవసరమో దాన్ని ఈ స్కూల్లో ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు అనేది నాకు ఇక్కడ ఉన్నంత సేపట్లో గమనించడం జరిగింది. అందుకే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఆ పువ్వులనే పూజించే సంస్కృతి మనది. పువ్వులకు మహిళలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సున్నితంగా ఉండే పువ్వులను మహిళలతో పోలుస్తారు. మరి అలాంటి మహిళలను గౌరవించుకోవడమే ఈ కల్చర్, ప్రకృతిని గౌరవించుకోవడమే ప్రకృతి